ఇప్పటికి ఎంతో మంది భారతీయులు ఆ గన్ కల్చర్ బారిన పడ్డారు. అక్కడ ఉన్న తోటాలకి బలైపోయారు. ఎంతో మంది తెలుగు వారు కూడా అక్కడ అమెరికాలో గన్ కల్చర్ కారణంగా మరణించారు. ఇప్పుడు మరో హైదరాబాద్ యువకుడు అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చనిపోయాడు. ఒక యువకుడిపై, హైదరాబాద్కు చెందిన యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రవితేజ అనే యువకుడు చనిపోయాడు. రవితేజ 2022లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వాషింగ్టన్లో రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు. రవితేజ స్వస్థలం హైదరాబాద్లోని ఆర్కేపురం. 2022లో అమెరికా వెళ్ళి మాస్టర్స్ పూర్తి చేశాడు రవితేజ. అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. రవితేజ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాస్టర్స్ అయిపోయింది, ఇక జాబ్ చేస్తాడు, తమ కుటుంబం సెటిల్ అయింది, తమ బిడ్డ సెటిల్ అయ్యాడు అనుకుంటున్న సమయంలో అమెరికాలో గన్ కల్చర్కి తమ బిడ్డ బలైపోయాడు అని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు రవితేజ నివాసం దగ్గర పూర్తి సమాచారం అందించడానికి. రవితేజ కుటుంబ సభ్యులకున్న సమాచారం ఏంటి? ఈ కాల్పుల గురించి అసలు ఏం జరిగింది అక్కడ? పెట్రిషా, అమెరికా వెళ్ళాలి, డాలర్స్ సంపాదించాలి అని ఎంతోమందికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కారణంగానే ఎంతోమంది భారతీయులు వెళుతూ ఉంటారు, తెలుగువారు వెళుతూ ఉంటారు. ఇప్పుడు రవితేజ కూడా అమెరికా వెళ్ళాడు, అక్కడ మాస్టర్స్ పూర్తి చేశాడు, ఇక ఉద్యోగం వస్తుంది అనుకుంటున్న సమయంలో అమెరికాలో ఉన్న దౌర్భాగ్యం గన్ కల్చర్. ఎంతమంది అధ్యక్షులు వస్తున్నా, అధ్యక్షులు మారుతున్నా గన్ కల్చర్ మాత్రం అక్కడ నివారించలేకపోతున్నారు. ఎవరి దగ్గర ఎప్పుడు గన్ ఉంటుందో, ఎవడు ఎప్పుడు కాల్పులకు తెగబడతాడో తెలియని పరిస్థితి ఉంటుంది. స్కూల్కి మరీ దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గన్స్ తీసుకువెళ్ళి కాల్పులు జరిపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కసారి 10ల సంఖ్యలో ఈ గన్ కల్చర్ కారణంగా మరణాలు సంభవించిన దుస్థితి కూడా అక్కడ ఉంది. అమెరికా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ గన్ కల్చర్ని మాత్రం తొలగించడంలో, రూపుమాపడంలో అమెరికా విఫలం అవుతూనే ఉంది. ఎంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ అక్కడ ఉన్న గన్ కల్చర్ కారణంగా ఎంతోమంది బలైపోతూనే ఉన్నారు. తెలుగువారు కూడా అందులో బలైపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుగువారు ఎంతోమంది అక్కడ ఉన్న గన్ కల్చర్ కారణంగా బలైపోయారు. ఇప్పుడు మరో తెలుగు యువకుడు గన్ కల్చర్ కారణంగా బలైపోయాడు. వాషింగ్టన్లో రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు. నిజానికి అమెరికాలో విద్యార్థులు ఎప్పుడు స్కూల్కి గన్ తీసుకువెళ్తాడో తెలియదు. ఒకవేళ సూపర్ మార్కెట్లో ఉంటే ఎవడు ఏ ఉన్మాది అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతాడో తెలియదు. ఒక్కొక్కసారి $1 కోసం కూడా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన దుర్మార్గమైన ఘటనలు అమెరికాలో ఉన్నాయి. ఇప్పుడు రవితేజ మాస్టర్స్ పూర్తయింది, ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రులకు డబ్బులు పంపించాలి, తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని కలలు కంటున్న విద్యార్థి. అలాగే తమ బిడ్డ మాస్టర్స్ పూర్తయింది, ఉద్యోగం వస్తుంది, తమ బిడ్డ ఎంతో ప్రయోజకుడయ్యాడు అని తల్లిదండ్రులు ఆనందపడుతున్న సమయంలో కాల్పుల కారణంగా తమ బిడ్డ ఇప్పుడు రక్తపు మడుగులో ఉన్నాడు. అమెరికాలో దుండగులు జరిపిన కాల్పులకు తమ బిడ్డ బలైపోయాడు అని తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆర్కేపురం, హైదరాబాద్లో ఆర్కేపురం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి అమెరికాలో తోటాకి బలైపోయాడు రవితేజ. రవితేజ నివాసం దగ్గర మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఆ ఫాదర్ని చూస్తున్నాం, అతనే రవితేజ కన్న తండ్రి. రవితేజ తండ్రి అతను. తమ బిడ్డ అమెరికా వెళ్ళాడు, అమెరికాలో కొద్ది రోజుల్లో జాబ్ వస్తుంది, ఎంతో ప్రయోజకుడయ్యాడు అని గర్వంగా అందరికీ చెప్పుకుంటూ ఉన్న తండ్రి ఇప్పుడు తమ బిడ్డ అమెరికాలో తోటాలకు బలైపోయాడు అని తట్టుకోలేకపోతుందా గుండె. ఒకసారి ఆయన తండ్రి ఏమంటున్నాడో చూద్దాం. ఎవ్వరికి రావద్దు, ఏదో దాన్ని పోతే ఏమై చేస్తుండడు నా కొడుకు. ఊకోలేదు ఇప్పుడు ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే ఏం తీర్చలేం కానీ అది మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి.
ఎదుగొచ్చిన బిడ్డ అమెరికాలో మరికొద్ది రోజుల్లో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు అని కలలుగంటున్న ఆ తండ్రి తన కన్న బిడ్డ అమెరికాలో తోటాలకు బలైపోయాడని తెలిసి నోట్లో నుంచి మాట రాక రోధిస్తున్న దృశ్యాలవి గుండె లవసేలా రోధిస్తున్నాడు. ఆయన్ని ఓదార్చడం కూడా ఎవరి తరం కావడం లేదు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు రవితేజ నివాసం దగ్గర. పెట్రిషా, కాల్పుల ఘటన గురించి కుటుంబ సభ్యులకున్న సమాచారం ఏంటి? అమెరికాలో అసలు కాల్పులు ఎలా చోటు చేసుకున్నాయి? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అమెరికాలో హైదరాబాద్ యువకుడి పైన దుండగులు కాల్పులు చేశారు. అతి దారుణంగా మర్డర్ చేశారు. ఎవరైతే చైతన్యపురకి సంబంధించిన ఆర్కేపురంలో ఉన్న గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజను అతి దారుణంగా షూట్ చేసి మరీ చంపారు. 2022లో మార్చ్లో మాస్టర్స్ కోసం అని చెప్పి అతను వెళ్ళడం జరిగింది. ఒకవైపు మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నారు. వాషింగ్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నించున్న సమయంలో షూట్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద సమాచారం అతను రావాలి. కుటుంబం అంతా ఎంతో రోధిస్తుంది. చాలా కష్టపడి మేము చదివించాము అతని మాస్టర్స్ని. 2022లో అతని మాస్టర్స్ కోసం అని పంపించాము. దుండగులు ఇలా కాల్ చేశారని ఎవరైతే ఆ ఫ్రెండ్స్ ఉన్నారంటే రవితేజ అనే వ్యక్తికి ఫ్రెండ్స్ ఉన్నారో, రూమ్మేట్స్ ఉన్నారో వాళ్ళు కుటుంబ సభ్యులకి కాల్ చేసి మరి చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పారా మరి ఇంకెవరైనా చెప్పారనేది మొత్తం తెలియాల్సిన విషయం. కుటుంబం చూస్తే కూడా ఎంతో రోధిస్తున్నారు. తండ్రి మాత్రం కుప్పగూలిపోయాడు. ఎవరికి ఇటువంటి అన్యాయం జరగద్దు, ఎంతో కలలతో నేను నా కొడుకుని పెంచాను, ఇప్పుడే ఉద్యోగం వస్తుంది అంటే 22 మార్చ్ 2022లోనే అతను మాస్టర్స్ కోసం వెళ్ళాడు. మొన్ననే మాస్టర్స్ అయింది. ఇప్పుడు జాబ్ కోసం సర్చింగ్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ ఉన్నాడు. ఆ లోపనే ఇంత ఘటన చోటు చేసుకుందంటూ గుండెలు పగిలేలా అతను ఏడుస్తున్నారు. ఒకవైపు కుటుంబానికి సంబంధించిన పిన్నులు, బాబాయిలు, అత్తమ్మలు, ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వాళ్ళు అంతా రోధిస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నామో. చాలా గుణవంతుడు, కుటుంబానికి ఎంతో సాయపడుతుంటారని కుటుంబం ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంట్లో ఏ కష్టం వచ్చినా వాడు చూసుకుంటాడు అంటూ పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే గన్ కల్చర్ అనేది అమెరికాలో మొత్తం ఓవర్సీస్లో చూస్తుంటే కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది. దానివల్ల తెలుగు వాళ్ళు మాత్రము ప్రధానంగా వాళ్ళని షూట్ చేయడం కానీ, రాబరీలకు పాల్పడడం కానీ, దాడులు చేయడం కానీ, ఈ కల్చర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఏమాత్రం తగ్గట్లేదు. దీని మీద కుటుంబం ఎంతో రోధిస్తుంది. ఇండియన్ ఎంబసీతో కూడా మేము మాట్లాడతామని పూర్తిగా చెప్తున్నారు. దయచేసి అతని బాడీ కూడా మాకు అప్పగించాలి అంటూ కుటుంబం ఎంతో రోధిస్తుంది, అదేవిధంగా కోరుకుంటుంది కూడా. కానీ ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఏంటి? కాల్పులు జరుగుతున్న సమయంలో ఏం జరిగిందని తెలుస్తోంది? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబం ఏ సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఓన్లీ చనిపోయాడు అని ఒక కాల్ వచ్చిందంటే షూట్ చేశారు, బుల్లెట్కి గురయ్యాడు మరోవైపు అని ఇలా చెప్పి వాళ్ళు కూడా కంగారుగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రవితేజ ఫ్రెండ్స్ ఇలా చెప్పి పెట్టేశారని పూర్తిగా తెలుస్తుంది. కుటుంబంకి కూడా చాలా సస్పెన్స్గా కనిపిస్తుంది. అంటే కాల్ చేసి మీ కొడుకు చనిపోయాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలా చనిపోయాడు, ఏం జరిగిందని కూడా ఎవరు చెప్పలేరు అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకేం తెలియట్లేదు, దిక్కుతోచని సిచ్యువేషన్లో మేము కనిపిస్తున్నాము. కేవలం ఫ్రెండ్స్ కాల్ చేసి అంకుల్ ఇలా చనిపోయాడు, రవితేజ షూట్ చేశారని చెప్పారు కానీ ఏమాత్రం చెప్పలేరంటూ కుటుంబ సభ్యులు కూడా అయ్యో